సునీత విలియమ్స్ రావడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు? ఇంతకు అక్కడ తలెత్తిన ప్రధానమైన సమస్య ఏమిటి? ఏంటి వెళ్ళినప్పుడే ఒక హీలియం లీకేజ్ అనేది చూశారు వీళ్ళు. అయినా సరే వెహికల్ని లాంచ్ చేశారు. అక్కడికి వెళ్ళాక ఇంకొక 4 లీకులు, తర్వాత థ్రస్టర్స్లో కొన్ని ప్రెషర్ తగ్గిపోవడం. సునీత గారు వెళ్ళిన నాసా వాళ్ళు వీళ్ళు కలిపి పంపించిన ఇంకో 2-3 ఉద్దేశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే ఈరోజు ఆమె తిరిగి వచ్చి ఇండియాకి వస్తే ఢిల్లీకి, అంటే రేపు ఒకవేళ యుద్ధాలంటూ జరిగితే భూమి మీద జరగవు, అంతరిక్షంలో స్పేస్ వార్ అని కూడా జరగచ్చు. ఈ వేస్టేజ్ ఎట్లయితే భూమి మీద పెరుగుతున్నదో అంతరిక్షంలో కూడా శాటిలైట్ వేస్టేజ్ పెరిగిందని అంటున్నారు. అది ప్రమాదం అంటాం, నిజమేనా? 2-3 రకాల ప్రమాదాలు ఉన్నాయండి. 33 అంతస్తుల పొడవు ఉన్నది అంటే మామూలు భీకరమైంది. మానవాళికి చాలా డేంజరు. మీరు సహజంగానే స్పేస్లోకి వెళ్ళినప్పుడు కింద మీలాంటి సైంటిస్టులు ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తుంటారు కదా, అక్కడ ఏం జరుగుతుందో అప్డేట్ వస్తూ ఉన్నదా? ప్రతి నిమిషం సెకండ్. అదేంటంటే మీరు చెప్తున్న దాని ప్రకారము సునీత విలియమ్స్కి ఏ ప్రమాదం లేదు, క్షేమంగానే వస్తారని అనుకోవచ్చా? కొంతమంది అంటున్నారు, ఎవరో నేను ఎక్కడో వార్తల్లో చదివాను, కావాలనే పంపించారు, చూద్దాం ఏమవుతుందో. సార్ నమస్కారం. సార్, మొదలు సునీత విలియమ్స్ రావడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు? ఇంతకు అక్కడ తలెత్తిన ప్రధానమైన సమస్య ఏమిటి? నమస్కారం అండి. ప్రేక్షకులకి, టీవీ యాజమాన్యానికి అభినందనలు. ఈ టీవీ వారు సైన్స్ని కూడా ప్రోత్సహిస్తున్నందుకు ముందు వచ్చే భావితరానికి ఇవి ఎంతగానో ఉపయోగిస్తాయి ఇలాంటి ఛానల్ ప్రోగ్రామ్స్ అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మొదట మీరు అడిగారు ఏమిటి అంతరిక్షం, సునీత ఏమిటి, అక్కడ ఉపయోగాలు ఏమిటి. ఔటర్ స్పేస్ని తెలుగులో అంతరిక్షం అంటారు. మనం ఇది సూర్యమానంలో మనం సన్ సింక్రనస్ ఆర్బిట్ అంటారు. సూర్యుడు పైన ఉంటాడు, దాని కింద చంద్రుడు, తర్వాత మన భూమి కింద మార్స్, తర్వాత పెద్ద గ్రహాలైన గురువు, శని, ఇవన్నీ మన ఎర్త్ కన్నా పెద్ద గ్రహాలు అవి. ఇవన్నీ కూడా ఈ గ్రహాలు తిరుగుతున్నాయి. శాటిలైట్లు అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇవి కూడా ఒక శాటిలైట్. సూర్యుని చుట్టూ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది అంతరిక్షం. అంతరిక్షాన్ని వరకు వస్తే తర్వాత మిగతా గ్రహాలు ఉన్నాయి. మనం చెప్పుకుంటాం ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిపచ రాహువే కేతు నమః. ఫస్ట్ ఆ సూర్య భగవానుడు చెప్పాను మీకు. అలా ఉన్నాయి. మీరు అనుకున్నట్టు అన్ని నిత్యంలాగా అలా ఏమి ఉండవు. అన్నిటికీ డిస్టెన్స్లు, యాంగిల్స్ అన్నీ ఉంటాయి. అంత డీటెయిల్స్కి మనం వెళ్ళక్కర్లేదు. ఓవరాల్గా అంతరిక్షం అంటే ఇది. ఇవి కాకుండా సూర్యుడు తర్వాత మీకు చెప్పాను. ఇవి కాకుండా ఎన్నో యాస్ట్రాయిడ్స్, మెటీరాయిడ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సూర్య భగవానుడు అనేవాడు ఎంత గొప్పవాడంటే ఆయన ఇచ్చాడు భిక్ష మనకి, మనందరం బతకండి, సర్వజీవకోటి రాసి బతకండి అని ఇచ్చిన ఈ భూమి ఒకటి. వీటి యొక్క ఆ భూమితో సూర్యుడికి ఉన్న అట్రాక్షన్తో, గ్రావిటీతో అది ఆకాశంలో తిరుగుతున్నాం మనం. ఈరోజు మీరు అంటున్నారు చంద్రుడు ఎలా ఉన్నాడు అక్కడ అని. భూమి కూడా అలాగే ఉంది. మీరు చంద్రుడి మీదకి వెళ్ళి చూస్తే భూమి చక్కగా అలాగే కనిపిస్తుంది. ఇక్కడ మనం చంద్రుడిని చూసి ఆనందిస్తున్నాం, అక్కడికి వెళితే భూమిని చూసి ఆనందించవచ్చు. వెలుగుల జిగేలు మనం అంటూ ఉంటుంది, ముందు వెళ్ళిన వాళ్ళు చూశారు. సో ఇలా మీరే ఆనందపడ్డారు ఎంతో నేను చెప్తూ ఉంటాను ఆహా అని. సో అలాగా మనం వెళ్ళి చూద్దాము. ఇప్పుడు ఎందుకు మోడీ గారు పటేల్ విగ్రహాన్ని పెట్టారు అక్కడ, 3,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. సుందరవనంగా చాలా తీర్చిదిద్దారు అద్భుతంగా. ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. మన ఎన్టీఆర్ ట్యాంకు బండి మీద విగ్రహాలు పెట్టారు. ఆనాడు కొంతమంది ఎందుకు అన్నారు, ఎంత బ్రహ్మాండంగా ఉంది రోడ్డు. అలాగే అవి చూద్దామని నేను ఆ మధ్యన మొన్న లాస్ట్ 15 రోజుల క్రితం మెడ్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి అన్నానగర్ వస్తుంటే నా మెట్రోలో ఒకళ్ళు ఎక్కారు, తెలుగు వాళ్ళు. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఇంత హడావిడిగా ఉన్నారు ఏమిటి అంటే, ఇప్పుడే ఫ్లైట్ దిగామండి, అహ్మదాబాద్ వెళ్ళి అక్కడ మోడీ గారు పెట్టిన అవి చూసాము, ఇలా వచ్చామంటే. అదొక్కటి చూడడానికంటే పిల్లలందరూ సరదా పట్టాలంటే యువతరంకి ఎలా ఉంది అంటే, డబ్బు ప్రాధాన్యం కాదు, ఎంజాయ్మెంట్ పొందాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఆధునికతని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఆధునికతని ఆహ్వానిస్తున్నారు.
పల్లెటూరు నుంచి సిటీ వరకు కూడా. అంటే సార్ ఇక్కడ మీరు చెప్తున్న దానికి ఆధునిక సమాజం మారింది, మనుషులు ఆలోచనలు మారినాయి, రకరకాలుగా మారినాయి. ఇప్పుడు స్పేస్ కూడా అది కూడా అలాంటిదని అనుకోవచ్చా? ఆధునికత భావం ఎలా ఉందో ప్రజల్లో చూసి అమెరికా వాడు దీన్ని 25 ఏళ్ల క్రితమే కనిపెట్టాడు. అప్పుడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే స్టార్ లైనర్ అంటే టెస్లా వాడు ఒక పెద్ద మనిషి, కార్లు తయారు చేసేవాడు. వాడు బోయింగ్కి నాసాతో అగ్రిమెంట్ అయ్యి ఈ ప్రజల్ని కనువిందులుగా వీక్షించడానికి పైకి వెళ్ళి భూమి ఎలా ఉంది, లేకపోతే చంద్రుడు ఎలా ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు, మన గ్రహాలు కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటారు గ్రహాలు కొన్ని. ఆ శనీశ్వరుడు నాకు ఏదో బాధ పెట్టాడంటే అవన్నీ ఎలా ఉన్నాయి చూసుకోవడానికి ఒక వెహికల్. యాదగిరిగుట్ట పోయి రావాలంటే మనం కారులో వెళ్ళి చూసి వస్తాం, ఆ దేవుడిని దండం పెట్టుకుంటాం. అవును. అలాగే పైకి వెళ్ళి వీళ్ళందరినీ చూసుకోవడానికి ఈ ఒక వెహికల్, ఈ టెస్లా వాళ్ళు పెట్టిన స్టార్ లైనర్ అనేది బోయింగ్ అనేది పెట్టి ఒక వెహికల్. కానీ ఇంతకు ముందు వెళ్ళిన వెహికల్లో ప్రజలు వెళ్ళారు, వచ్చారు, చూశారు, వచ్చారు, డబ్బులు ఉన్నవాళ్ళు, బిలియనర్స్ అమెరికాలో. ఇది మట్టుకు ఒక ప్రయోగాల గురించి వెళ్ళారు వీళ్ళు. ఏం ప్రయోగం సార్? వాళ్ళు వెళ్ళింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనే ఒకటి ఉంది పైన. దాంతో అనుసంధానం అంటే డాకింగ్ చేయడం అనమాట. అమెరికా భూభాగంలో ఉంది అది? కాదు, అవుటర్ స్పేస్లో. అవుటర్ స్పేస్ అంటే మన వైపు ఉంటుందా, ఎటువైపు దానికి దశ దిశ ఉంటుంది? కాదు, భూమి. ఇక్కడ ఏంటంటే పైన ఉంది కదా, ఇండియాను చైనాను అమెరికాను తీసుకోకండి, మన అందరం భూమి మీద ఉన్నాం. పైన అది పైన. ఓకే. మన భూమి నుంచి 400 కిలోమీటర్ల పైన, 400 కిలోమీటర్ల పైన పైన. ఓకే. సో ఆ పైన ఉంది. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఫిజిక్స్లోను బయాలజికల్ సైన్సెస్లోను ఈ మెటీరియల్స్ మీద వీటి మీద రీసెర్చ్ జరుగుతోంది అక్కడ అంతాను. రాక్స్ వీటి మీద. దాంట్లో పాలు పంచుకోవడానికి వీళ్ళు కూడా వెళ్ళారు. మీరు అడిగారు వెళ్ళినప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా, అమ్మాయి వస్తుందా రాదా అడిగారు మీరు. కానీ అన్నిటికన్నా ముందు మనం మెచ్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఇక్కడ ఆమె భారత సంతతికి చెందిన ఆమె. అమెరికా వెళ్ళారు, మంచి చదువులు చదువుకున్నారు, పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారు, అన్ని రకాల ట్రైనింగ్లు తీసుకుని స్పేస్లో అంటే జీరో గ్రావిటీలో ట్రైనింగ్ ఉంటుంది అమెరికాలో. అంటే పైన ఎలా ఉంటుందో అట్మాస్ఫియరు జీరో గ్రావిటీ క్రియేట్ చేసి దాంట్లో ఎలా నడవాలి, ఎలా మంచినీళ్ళు తాగాలి, ఫుడ్ ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, స్పేస్ షూట్ అని ఉంటుంది ప్రెషర్ మెయింటైన్ చేయడానికి, అదేను టెంపరేచర్స్ రేడియేషన్స్ని అవాయిడ్ చేయడానికి. అవన్నిట్లో కూడా ఎక్స్పీరియన్స్ పొంది ఆమెను పంపించారు. 2 సార్లు సక్సెస్ఫుల్గా వెళ్ళింది, 3వసారి ఈమె వెళ్ళింది ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి. మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నారు, ఇదేంటి వెళ్ళినప్పుడే ఒక హీలియం లీకేజ్ అనేది చూశారు వీళ్ళు. అయినా సరే వెహికల్ని లాంచ్ చేశారు. అక్కడికి వెళ్ళాక ఇంకొక 4 లీకులు, తర్వాత థ్రస్టర్స్లో కొన్ని ప్రెషర్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా చూశారు. అందువలన ఇది డిలే అవుతుంది. కానీ లీకులు ఉన్నప్పుడు గుర్తించి కూడా పంపడం ఎందుకు, ఏమిటి ఉద్దేశం? మీరు బాగా అడిగారు. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వ్యామగాములు అంటారు వాళ్ళు, యాస్ట్రోనాట్స్ తెలుగులో, వాళ్ళందరూ ఉండి అక్కడ పనిచేస్తున్నారు. తిని మంచినీళ్ళు తాగి రిపేర్ చేసుకుంటూ, రీసెర్చ్ చేసుకుంటూ, పడుకుంటూ అన్ని పనులు చేసుకుని ఉంటున్నారు. మీరు తెలిసే ఉంటుంది, ఈ విషయం చదివే ఉంటారు. వాళ్ళ దగ్గర అన్ని సామాగ్రి ఉన్నాయి ఇంకా కొన్ని నెలలు ఉండడానికి. సో వీళ్ళు వెళ్ళడం వరకు షూర్, ఒకటి లీక్ ఉంది, లీక్ ఉన్నా అది అక్కడికి చేరిపోతుంది, డాకింగ్ అయిపోతుంది, దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళాయనే ఒక ఊహ ఉండొచ్చు వాళ్ళకి. చెప్పట్లేదు, మనకి తెలియదు అది. ఆ రిపేర్ కావాల్సిన సాధనాలు ఉంటాయి. ఒక హీలియం గ్యాస్ కావాలి, కొన్ని వెల్డింగ్ మెషిన్స్ ఉన్నాయా లేదా అని సైంటిఫిక్ డేటా ఎవరు రివీల్ చేయరు. ఎప్పుడో 2-3 ఏళ్లకి పేపర్ ద్వారా బయటకు వస్తాయి, రీసెర్చ్ పేపర్ ద్వారా. ఏమండి అది ఇది వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఏం చేస్తున్నారు అని అన్నారు. ఈ రీసెర్చ్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ నేను అనుకునే కారణం, నా విశ్లేషణ ఏంటంటే, ఇప్పటి వరకు ఈ స్పేస్లో రష్యా వాళ్ళు 421 రోజులు అనుకుంటా అంతరిక్షంలో ఉండి రికార్డు సృష్టించారు. సార్ సునీత గారు వెళ్ళిన నాసా వాళ్ళు వీళ్ళు కలిపి పంపించిన ఇంకో 2-3 ఉద్దేశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే అంతరిక్షాన్ని ఛేదించడంలో స్పేస్ స్టేషన్ పెట్టి మొదట చేసింది రష్యా.
పాలీగావ్ అని 1971లో 439 రోజులు ఉన్నారు ఆయన. ఓ చూడండి. సో ఒక్క ఎంత వ్యక్తి? ఒకే వ్యక్తి, ఇంకా స్టాఫ్తో కలిపి అనుకుంటా. ఈయన ఎక్కువ రోజులు ఉన్నారు. కొంతమంది వెళ్ళొస్తూ ఉంటారు, ఈయన ఎక్కువ రోజులు కనిపెట్టాడు. ఆస్ట్రోనాట్ అండ్ ఈజ్ ఎ కమాండర్ ఆల్సో. 439 రికార్డ్ సృష్టించారు 1971లో శాల్యూట్ అనే దాంతో. దాన్ని డాకింగ్ కూడా చేశారు. సోయిజ్ అని ఒక నౌకతోటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డాకింగ్ కూడా వాళ్ళే మొదట చేశారు. తర్వాత 1973లో అమెరికా ఈ విజయాన్ని సాధించారు. వీళ్ళు 71 2 ఏళ్ళు పట్టింది. సేమ్ వే అప్పుడు స్కై ల్యాబ్ అని మీరు విని ఉంటారు, ముందంతా చాలా కాలం జరిగింది. స్కై ల్యాబ్తో కలిపి వాళ్ళు చేశారన్నమాట. వాళ్ళు 28 రోజులు ఉన్నారు అప్పుడు అక్కడ. బోల్డ్ అని ఎక్స్పెరిమెంట్. మొదటిలో అంతరిక్షాన్ని ఛేదించాలి, దాన్ని ప్రజలకి ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశం ఏంటంటే శాటిలైట్లు పెట్టి కమ్యూనికేషన్ తీసుకురావడం. మీకు టెలిఫోన్ సౌకర్యం, టీవీ ప్రోగ్రాంలు. ఈవేళ రేపు అవుతే గత 10 సంవత్సరాల నుంచి అవుతే డైరెక్ట్గా ఇంట్లోంచే ఇంకో ఇంటికి వీడియో మాట్లాడుకోవడం. ఇవన్నీ కూడా ఈ అవుటర్ స్పేస్ని యూస్ఫుల్ తీసుకురావడానికి అయింది. శాటిలైట్ పంపించి డేటా తీసుకురావడం, ఎక్కడి నుంచైనా ఎక్కడికి మాట్లాడుకోవడానికి. ఈరోజు చూశారు కదా, చిన్న పల్లెటూరు నుంచి పెద్ద అమెరికా కూడా 2 నిమిషాల్లో మాట్లాడుకుంటున్నారు వీడియో చూస్తూ. సో కమ్యూనికేషన్ వ్యవస్థ ఉపయోగపడుతోంది. తర్వాత అగ్రికల్చర్కి ఉపయోగపడుతుంది ఏమండి. తర్వాత వెదర్ ఫోర్కాస్టింగ్, ఎప్పుడన్నా సునామీలు వస్తాయా, లేకపోతే వానలు వస్తాయా, ఉప్పెనలు వస్తాయా, అవన్నీ ముందుగా తెలుసుకోవచ్చు. మేఘాల మూవ్మెంట్లు ఇవన్నీ. లిడార్ అని వేరే రకరకాల శాటిలైట్లు ఉంటాయి, దాంట్లో లేజర్ ఎక్విప్మెంట్లు అవన్నీ పెట్టి తయారు చేస్తారు. సో ఇది స్పేస్కి మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏమిటి ఉపయోగాలు. కానీ ఇక్కడ వెళ్ళిన దాంట్లో సునీతని పంపించి ఇన్ని రోజులు అట్టి పెట్టడంలో ఉమెన్ ఆస్ట్రోనాట్ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. ప్రాబబుల్లీ ఈమె అమెరికాకి తిరిగి వచ్చేయంగానే రికార్డు సృష్టిస్తుంది. ఓహో. ఒకటి. రెండోది 2002లో రష్యా వాళ్ళు ఒక శాటిలైటు, కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించిన శాటిలైట్లు పాడైపోయింది, దాని టైం అయిపోయింది, లైఫ్ రిటైర్ అయిపోతే వాళ్ళు డిక్లేర్ చేశారు అది అయిపోయిందని. అది ఆ మధ్యన అది పేలిపోయింది. అది వీళ్ళు వెళ్ళిన తర్వాతో జస్ట్ ముందో ఆ శాటిలైట్ పేలింది. సో అది సర్కిల్ కొడుతూ కొన్ని దాని యొక్క పార్ట్లు, అంటే దాని అవయవాలు, శాటిలైట్ కూడా ఒక మనిషి అనుకోండి, కొన్ని అవయవాలు వచ్చి దీనికి తాకుతూ ఉంటే దీన్ని తాకకుండా దీన్ని మాన్యూరింగ్ చేశారు. ఈ వీళ్ళు పంపించిన క్యాప్సూల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఏం అవ్వకుండా వాళ్ళ అడ్డంకులన్నీ తొలగించారు. దీంట్లో విల్మోర్ అనే వెళ్ళారు చూసారా కమాండరు, ఆయన బాగా దిట్ట ఇలాంటి మెయింటెనెన్స్ మేనేజ్మెంట్లో. ఈవిడ మంచి పైలట్, ఈవిడికి సిస్టమ్ అప్గ్రేడేషను, సిస్టమ్ రెక్టిఫికేషను ఇవన్నీ బాగా చేయగలదు. ఎలక్ట్రానిక్స్లో కూడా ఈమె చాలా దిట్ట. అంతరిక్షంలో గ్రహాలు తిరిగినట్లుగానే ఈ స్పేస్ సెంటర్ కూడా తిరుగుతూ ఉంటుందా, స్థిరంగా ఉంటుందా? తిరుగుతూ ఉంటుంది. ఒక చోట స్థిరంగా ఉండదు, తిరుగుతూ ఒకే చోట ఒక కక్షలో పెట్టి దానికి అనువుగా దాన్ని మెయింటైన్ చేస్తారు. ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది అది. ఓకే. అంటే వీళ్ళు ఎన్నాళ్ళు అయింది ఇది అది ప్రారంభమై ఆ స్టేషన్? ఐఎస్ఎస్ అది చాలా కొన్ని నెలలు పడుతోంది, ఎగ్జాక్ట్ డేట్లు మనకు తెలియదు. జరుగుతోంది, ఆ ఎక్స్పెరిమెంట్ జరుగుతోంది. ఇప్పుడు వీళ్ళకి ధీమా ఏమిటి, ఆవిడ అక్కడ ఉండిపోయింది, వాళ్ళు భయపడట్లేదు, కానీ మన భారతీయులందరూ భయపడట్లేదు, కానీ ఏమవుతుందని ఉత్సాహాన్ని చూపెడుతున్నారు. ఇక్కడ మీరు మన వాళ్ళు చూపెడుతున్న ప్రేమని, మన జీన్స్ ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నారు. అది మన భారతీయులకు ఉన్న గొప్పతనం, ఇది మెచ్చుకోవాలి. ఆ అమ్మాయి మన ఇండియాకి ఏం చేసింది, ఏం చేయలేదు, ఏమైనా డేటా ఇచ్చిందా, ఓ 10 రూపాయలు ఏదైనా సంస్థకి ఇచ్చిందా లేదా అనే దాఖలాలు మన దగ్గర లేవు. కానీ మన వాళ్ళు చూపెడుతున్న ప్రేమ, ఈరోజు ఆమె తిరిగి వచ్చి ఇండియాకి వస్తే ఢిల్లీకి ఎర్రనీళ్ళు హారతి ఇచ్చి కుంకుమ పెట్టి పువ్వులు పళ్ళు ఇచ్చి ఆహ్వానిస్తారు. మన జాతికి ఉన్న గొప్పతనం ఇది. మీరు అందరూ, నేను అనుకుంటున్నాను అందరూ వ్యూవర్స్ కూడా ఏకీవిస్తారని అనుకుంటున్నాను. 100%. అదే మన భారతీయ మూలాలున్న మహిళ కాబట్టే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందులో పోయేటప్పుడు వీరు తీసుకెళ్ళిన వెహికల్లో వెళ్తున్నప్పుడు ఒక సమస్య వచ్చింది అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో 4 సమస్యలు, ఇంకొక 4 థ్రస్టర్స్ అని ఉన్నాయి, అవి కూడా పోయాయి. ఇవన్నీ ఏమిటంటే థ్రస్టర్స్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి గ్యాస్ బాటిల్స్ అని హీలియం ఉంటుందన్నమాట. అది చాలా తేలికది, లైట్ వెయిట్ గ్యాస్.
దాన్ని నింపి దాంతో అక్కడ ప్రెషర్ మెయింటైన్ చేస్తారు. అక్కడ ప్రెషర్ ఉండదు, మనం ఒక ప్రెషర్లో ఉంటాం కదా, ఆ ప్రెషర్ అక్కడ రావాలి అంటే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోను మనం ఏదైతే పంపించామో ఆ క్యాప్సూల్లోను మెయింటైన్ చేయడానికి ఇవన్నీ పనిచేస్తాయి అన్నమాట. సో అది లీక్ అయింది. సో వీళ్ళు అవి రెక్టిఫై చేస్తున్నారా? ఇప్పుడు మామూలుగా కింద అవుతే మనం ఏదైనా పాడైపోతే కన్నం పడితే దానికి వెల్డింగ్ చేస్తారు, చేసి రెక్టిఫై చేసుకుంటారు. ఇవన్నీ స్పెషల్ వెల్డింగ్ ప్రాసెస్లు అంటారు, ఈబిఎం వెల్డింగ్ అంటారు. అది అక్కడ ఉందా లేదా మనకు తెలియదు, వాళ్ళు చెప్పరు. అలాగే పోతే కొన్ని గ్యాసులు కొన్ని కావాల్సినవన్నీ కూడా ఎక్స్ట్రా అక్కడ పెట్టుకుంటారు. స్పేస్ స్టేషన్ అంటే మనం ఎలా అయితే ఫుడ్ ఇన్ని నెలలకని పెట్టుకుంటామో మంచినీళ్ళు అన్నీ కూడా ఈ వస్తువులు కూడా మెయింటెనెన్స్కి పెట్టుకుంటారు. కార్ రిపేర్ అవుతే స్టెప్నీ కార్ ఎలా పెట్టుకుంటున్నారు మీరు? ఒక కారులో వెళుతుంటే పాడవడానికి స్టెప్నీ, దాన్ని రెంచ్, అలాగే అక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దాంతో బాగు చేసుకుని వస్తున్నారా లేదా? ఇంకొక ఐడియా కూడా ఉంది, వీళ్ళు ఎందుకు వెళ్ళి ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని. ఫ్యూచర్లో ఏమిటంటే ఈ మధ్యనే రష్యా చెప్పింది, వాళ్ళు కావాలంటే శాటిలైట్లో కూడా మనం పంపిస్తాం చూసారా, కమ్యూనికేషన్ శాటిలైట్లు అలాంటివి, అబార్టివ్ యాక్షన్ అని అంటారు. దాన్ని పేల్చేసి ఒక దేశం యొక్క వ్యవస్థని పాడు చేయొచ్చు ఒకటి. లేదా కొన్ని శాటిలైట్లకి చిన్న చిన్న థ్రస్టర్స్ లాంటి చిన్న చిన్న రాకెట్లు పెట్టి వీళ్ళ శాటిలైట్లోంచి అవతల వాళ్ళ శాటిలైట్ని పాడు చేయొచ్చు ఈ కక్షలో తిరుగుతూ ఉంటే. ఇంత ఇవన్నిటినీ మనం రేపు శత్రుదేశం నుంచి మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఇంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని పంపించి వాళ్ళు స్టడీ చేస్తున్నారేమో, ప్లానింగ్ చేస్తున్నారేమో అనే ఒక అభిప్రాయం కూడా మాకుంది. అంటే రేపు ఒకవేళ యుద్ధాలంటూ జరిగితే భూమి మీద జరగవు, అంతరిక్షంలో స్పేస్ వార్ అని కూడా జరగచ్చు. ఆల్రెడీ బాలకృష్ణ గారి సినిమా ఏదో ఉంది, స్టార్ వార్ అని, ఆదిత్య 369లో వచ్చింది. సో దాన్ని ఊహలో పెట్టుకుని ఎంతైనా భారతీయులే ఇవందరు ఒక మంచి ఐడియాని ఇస్తే దాన్ని డెవలప్ చేసుకున్న వాళ్ళే. మన గ్రంథాల్లోనే ఉన్నాయి కదండి, నేను ఆయుర్వేద శాస్త్రం గురించి అన్నిటిని చూసే చేశారు. టైం మెషిన్ అది మహాభారతంలోనూ దీంట్లోనూ టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయి అప్పుడు, దాన్ని చూసి కదా వాళ్ళు సైన్స్ని డెవలప్ చేశారు. వాళ్ళు తెల్లోళ్ళ గొప్పతనం ఏమీ లేదు దీంట్లో, మన జాతే ఫస్ట్, తర్వాతే దాని ద్వారా జ్ఞానాన్ని మనం ముందుకు సాగాం. అన్ఫార్చునేట్లీ మనం తెల్లవాళ్ళ బతుకులో ఉండడం బట్టి కొంచెం వెనకబడ్డాం. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా చాలా ముందుకు పోతున్నాం అనేది నా అభిప్రాయం. సో ఈ డిఫెన్స్ పర్పస్గా కూడా అది కూడా చూస్తున్నారు. రెండోది యాస్ట్రాయిడ్లతోటి కూడా మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడాను దీంట్లోంచి మనం ఏమైనా ఎదుర్కోవచ్చా? ఏ సమస్యలు ఉన్నాయి? యాస్ట్రాయిడ్స్ అని, ఇప్పుడు మనం శాటిలైట్లు ఇప్పుడు భూమి ఇవన్నీ ఎలా తిరుగుతున్నాయో సూర్యమండలం నుంచి సూర్య ఫైర్స్ అని జరుగుతాయి, సన్ ఫైర్స్ అని. మీకు ఆదిత్య లాంచ్ అప్పుడు దీని గురించి చెప్పాం మనం మాట్లాడి. ఆ ఫైర్స్ నుంచి కొన్ని ముక్కలు అవన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఆ ముక్కలు కూడా అలా తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి డ్రాగ్ అంటే భూమాకర్ డ్రాగ్ అంటారు దాన్ని, అంటే కొంచెం అలా దిగుతుంది ఆ పీస్, దాన్ని డ్రాగ్ అంటారు అన్నమాట. ఒక కక్షలో రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఇలా దిగుతుంది అనమాట. శాటిలైట్ కూడా దిగుతుంది, అందుకే మీకు శాటిలైట్ ప్రాబ్లం అన్నీ ఒకసారి ప్రాబ్లం వస్తుంది, దాన్ని మేము గ్రౌండ్ స్టేషన్ నుంచి కంట్రోల్ చేస్తాం, హసన్ నుంచి. అలాగే ఈ ముక్కలు దిగి కక్షలు మార్చుకుంటూ భూమి మీద పడతాయి శకలాలు. గత 70-80 ఏళ్లలో ఎప్పుడు ఏం జరగలేదు, ఈ మధ్యన ఒక దాన్ని కనిపెట్టారు, అది పడిపోతూ. ఏం కనిపెట్టారు? ఒక శకలం బయటకు వచ్చింది 2003లోనే ఎప్పుడో పాతది, అది కనిపెడుతున్నా, అది తిరుగుతోంది. అది వచ్చినప్పుడు 2021లో అది దాన్ని అపోహిస్ అని పేరు పెట్టారు. దానికి ఒక కోడ్ ఇస్తారన్నమాట ప్రతి యాస్ట్రాయిడ్కి, 944 ఇంకో 6 డిజిట్ కోడ్ ఉంటుంది. అంటే బోల్డ్ అని తిరుగుతూ ఉంటాయి యాస్ట్రాయిడ్స్. సో తిరుగుతూ ఉంటే అది పడిపోతుందేమో అని డౌట్ వచ్చింది. దాని ఇది జరిగిపోతుంది, భూమి కక్ష వైపుకి వచ్చేస్తుంది, ఆర్బిట్ వైపు. దాన్ని మన అమెరికా వాళ్ళు కూర్చుని దాన్ని టెలిస్కోపుల ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేశారు, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా చూసి అవును దిగిపోతుందని. తర్వాత 2023లో దాన్ని చూసి అది మళ్ళీ కొంచెం మారింది, యాంగిల్ మారి ఇప్పుడే పడదు, 2029 ఎప్పుడో పడుతుందని మళ్ళీ. ఎక్కడ పడుతుంది? భూమి మీద, ఇండియాలో అమెరికాలో ఎక్కడ పడుతుందో దాని ఇంకా కక్షలు మారాక చెప్తారు. అది ఇండియా మరో స్కైలాబ్ అనుకోవచ్చా దాన్ని?
అనుకోండి, అలాగే అనుకోండి. ఏదైనా మనకు కావలసినది కానీ అక్కర్లేనిది కానీ మన చెప్పు చేతల్లో లేకుండా ఏదైనా భూమి మీద పైనుంచి పడిపోతే అది అనర్థానికే దారితీస్తుంది. ఇది 335 మీటర్ల విడ్త్ నడి ఉన్న పెద్దది. చాలా చాలా 33 అంతస్తులు 33 అంతస్తులు బిల్డింగ్ ఒకటి ఆకాశం నుంచి కింద పడిపోతూ ఉంటే మీరు ఆలోచించండి. 33 అంతస్తులు అది. 33 అంతస్తులు, 10 మీటర్లు ఒక అంతస్తు కదా. ఎవరు తయారు చేసినారు? అమెరికా తయారు చేసే కాదు, గ్రహ గ్రహ శకలం అది పడిపోతుంది. సో ఇలాంటివి కూడా వాళ్ళు ముందుగానే ఆలోచన చేసి స్టడీ చేస్తున్నారా, దాన్ని ఏమిటి పైనుంచి. ఇప్పుడు ఒక శకలం ఉందనుకోండి, పైన ఎలా ఉంది, కింద ఎలా ఉంది, సైడ్ ఉన్నది ఎలాగో చూడాలి. ఇప్పుడు అమెరికా వాడు, ఆస్ట్రేలియా వాడు మన రూబుల్స్, టెలిస్కోపులు అవన్నీ కనిపిస్తాయి అవన్నీను. ఇది కాకుండా అమెరికా వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఒక శాటిలైట్ ఇన్స్ట్రుమెంట్ను కూడా పంపించారు రోదసీలోకి. పంపించి దాన్ని ఎలా ఉందో స్టడీ, దాన్నే కనిపెట్టుకుని డేటా ఇమ్మని. ఇప్పుడు మన కింద కూర్చుని టెలిస్కోప్లో చూస్తూ ఎప్పుడైనా ఒక నిద్రపోవచ్చు, ఏదైనా జరిగిపోవచ్చు. ఇది అయితే డేటా కంప్యూటర్కి డేటా ఫీడింగ్ ఇస్తుంటుంది. ఆల్రెడీ అది కూడా ఒక శాటిలైట్ నిఘా పెట్టారు దాని మీద. అపోసిస్ అని, అపోఫిస్ అంటారు అది. దాన్ని భూమి 29 భూకక్షలోకి వస్తుంది. ఈజిప్ట్ మైథాలజీలో ఒక శాస్త్రవేత్త దానికి ఒక పేరు పెట్టాడు. ఒక భల్లూకం లాంటిది వచ్చి ప్రజలందరినీ చంపేసి ఇచ్చేస్తుంది అనేది అపోసిస్ అని పేరు పెట్టాడు ఈజిప్టీని. ఒక మా ఇదనమాట. ఇప్పుడు మన దాంట్లో రాక్షసులు అంటారు చూసారా, ఒక రాక్షసుడికి బకాసురుడు అని పేర్లు ఎలా ఉన్నాయి, అలాగా ఇంగ్లీష్లో అలా పెట్టుకున్నారు. సో ఇది గుర్తుగా ఇది ఏమన్నా డ్యామేజ్ చేస్తుందేమో అని అక్కడ ఆయన వాడిన పేరుని దీంట్లో పెట్టారు. అంటే 33 అంతస్తుల పొడవు ఉన్నది అంటే మామూలు భీకరమైందే. మానవాళికి చాలా డేంజరు అది. ఇప్పుడిప్పుడే 29లో పడుతున్నది. అది మళ్ళీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది భూమి మీద ఇప్పుడిప్పుడే పడదు అని. దాని యొక్క డైరెక్షను అది మారిపోయింది. అంటే సముద్రంలో కూడా పడవచ్చు ఒకవేళ పడితే. ఇంకా తెలీదు, చూడాలి. ఇప్పటి వరకు భూమి కక్ష దగ్గరికి వచ్చింది, భూమి కక్షకి పైన ఉంది. మరి అది మన పైన తిరిగి చాలా శాటిలైట్స్ ఉన్నాయి కదా, వాటిని తగలదా వచ్చి ఇబ్బంది కదా అప్పుడు? అది మన లక్. అది ఇప్పుడు భూమి ఇక్కడ ఉంది, అవుటర్ స్పేస్ మన భూమి ఒక్కటే మనం చూసి ఇంత ఉంది అని అనుకుంటున్నారు మీరు. ఎన్ని గ్రహాలు చెప్పాను, నవగ్రహాలు అక్కడ ఉన్నాయి. అంటే ఇంకెంత పెద్దదో, ఎన్ని వేల కిలోమీటర్లు ఉందో అవుటర్ స్పేస్ చూడండి. ఒక దానికి వేరే ఇది ఉందన్నమాట. ఇంటర్నేషనల్ ఈ శాటిలైట్లో ఇవన్నీ చూసేందుకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. మా శాటిలైట్ లాంగిట్యూడినల్ నుంచి ఇక్కడ నుంచి సౌత్ పోల్ నుంచి అని ఒక దిశ స్పాట్ నిర్ణయిస్తారు, రిజిస్టర్ అవుతుంది అనమాట. దాని ప్రకారంగా వాళ్ళు వదులుతారు. అవి అక్కడ ఉన్నాయని చెప్పి దానికి దగ్గరగా ఇంకో శాటిలైట్ వదలరు, వేరే చోట వదులుతారు. శాటిలైట్కి డిస్టెన్స్లు ఎలా ఉంటాయంటే ఇక్కడ నుంచి వరంగల్ కన్నా ఎక్కువ దూరాలు ఉంటాయి. విజయవాడ అంత దూరం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి శాటిలైట్కి మధ్య అవుటర్ స్పేస్లో. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఈ ఇళ్ళల్లో ఈ వేస్టేజ్ ఎట్లయితున్నదో, 2-3 ఛార్జర్లు కొంటారు, 2-3 ఫోన్లు కొంటారు, ఫోన్లో బ్యాటరీలు ఉంటాయి, అన్నీ తీసుకొచ్చి ఒక ఇంట్లో ఒక బుట్ట అవుతాయి. అట్లనే ఈ వేస్టేజ్ ఎట్లయితే భూమి మీద పెరుగుతున్నదో అంతరిక్షంలో కూడా శాటిలైట్ వేస్టేజ్ పెరిగిందని అంటున్నారు. అది ప్రమాదం అంటాం, నిజమేనా? 2-3 రకాల ప్రమాదాలు ఉన్నాయండి. ఇప్పటి వరకు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే రోడ్ల మీద చెత్త బయటికి ఎలా వస్తుంది? రకరకాల చెత్త, ప్లాస్టిక్ నుంచి, గుడ్డల నుంచి, కూరగాయల నుంచి, అన్నం నుంచి, చనిపోయిన చిన్న చిన్న జంతువుల వరకు, ఎలకలు, పిలకలు అన్నీను, బార్బర్లు వేసే వేస్ట్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి, అన్ని రకాల వేస్ట్. అలాంటి చెత్తలు ఎలక్ట్రానిక్ శాటిలైట్లో వాడే పదార్థాలు అన్ని రకాలు కూడా. ఇప్పుడు నిన్న చెప్పా, కొన్ని రోజుల క్రితం ఒక రష్యన్ శాటిలైట్ పేలిపోయిందని. వాడుకలో లేని శాటిలైట్ పేలిపోయింది రకరకాల కారణాల వల్ల. సో అలాగ అవన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నాయి. ఆ చెత్తనంతే ఏరి వేయాలి. అది క్యాలిక్యులేట్ చేయడానికి దానికి మా ఇంటర్నేషనల్లీ మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా, ఇస్రో కూడా మిగతా దేశాలతో సమాయత్తమై అసోసియేషన్గా ఫామ్ అయ్యి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒక శాటిలైట్ను పంపించి ఒక చెత్తకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎలా ఏరేయాలి, ఒక మనిషి దిగాల, ఒక రోబోని శాటిలైట్ విత్ రోబో కలెక్షన్ ఏమన్నా పెట్టి, శాటిలైట్లోనే ఒక రోబో పెట్టి కలెక్షన్
ఇలాగ ఇప్పుడు మీకు శాటిలైట్లకి సోలార్ యాంటీనాస్ ఉంటాయి, ఇలా తెరుచుకుంటాయి ముడుచుకుంటాయి. శాటిలైట్లు వదంగానే సూర్యుడికి తగలంగానే బ్యాటరీ ఛార్జింగ్ తెరుచుకుంటున్నాయి. అలా రోబోలు పెట్టి ఇవన్నీ రకరకాలు పంపిస్తున్నాయి. లిడార్ లేజర్తో కూడిన ఒక శాటిలైట్లు పంపాలని నిర్ణయించుకున్నది. ఇప్పుడు నాకు తెలియదు ఎంతవరకు వచ్చిందో ఆ ప్రోగ్రెస్. అవన్నీ ఏంటి ఎక్కడున్నాయి అనేది నిర్ధారించడం, దాని యొక్క పాయింట్లు XYZ కోఆర్డినేట్లు అంటారు దాన్ని చేసి దాన్ని ఎలా కలెక్ట్ చేయాలి దాని మీద కూడా చర్చ జరిగింది. యాక్షన్ ఈజ్ ఆన్ విత్ అమెరికా అండ్ ఇండియా, దాని మీద రష్యా, అన్ని దేశాలు పాల్గొంటున్నాయి. మీరు అందరికీ ఇంపార్టెన్సే కదా ఇది. అవును. దాన్ని ఈ వేస్టేజ్ తీయడం ఒక అంశం అయితే కనుక మనలాంటి దేశం భారతదేశం లాంటి ఆ స్థాయిలో ప్రయోగాలు చేయడంలో ఎన్నో ప్లేస్లో ఉన్నది. ఎంతవరకు మన శక్తి సరిపోతున్నదా, ఇంకేమన్నా ఎక్కడున్నాం మనం? ఏమండి, మన దగ్గర జ్ఞానవంతులు ఇంజనీర్లు సైంటిస్టులు ఉన్నారు, నో డౌట్. మనకు వచ్చిన కొరతల్లా ఏంటంటే జనాభా ఎక్కువయ్యి పేదరికంతో ఉన్నాం. జ్ఞానం ఉంది, మీరు వదలమంటే నేను ప్రతి నెల ఇప్పుడు ఒక్కొక్క శాటిలైట్ వదలగలను. మీరు చూశారు కదా, దశావతారాల నుంచి 112 శాటిలైట్లు ఫారిన్ కంట్రీస్కి వదిలిపెట్టాం. నేనే ఒక 100 శాటిలైట్లు వదిలి నేనే ఎందుకు ఎక్స్పెరిమెంట్లు చేయలేకపోతున్నాను? మన దగ్గర డబ్బు కావాలి. ఇప్పుడు మనకి గవర్నమెంట్కి కావాల్సిన పథకాలు ఇంపార్టెంట్, ప్రజలకు కావాల్సిన పథకాలు, మినిమం నీడ్స్ని చూడవలసిన బోల్డ్ అని ఉన్నాయి గవర్నమెంట్ చేతిలో. సరదాగా ఎక్స్పెరిమెంట్లు చేసి ఫ్యూచర్కి ప్రపంచానికి ఏదో మేలు చేయాలని కాదు, ముందు మన సంగతి చూసుకోవాలి. లేకపోతే మన దగ్గర క్యాపబిలిటీ ఉంది, వ్యవస్థ ఉంది మన దగ్గర. కానీ ఈ సునీత విలియమ్స్ లేదా మరికొంతమంది స్పేస్లోకి వెళ్తున్నారు కదా, వీరు అక్కడ ఉన్న ఆ వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్నారా? అంటే ఏ శాటిలైట్ ఎట్లా పనిచేస్తుందా ఏమిటి చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. డేటాలు అమెరికాకి సంబంధించిన వాటికి సంబంధించిన వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్తారు. మేము అనుకోవడం ఏమిటంటే కొత్తగా ఇప్పుడు చేసేది జెనరిక్ మెడిసిన్స్ అంటారు. కొన్ని రకాల మెడిసిన్స్ మానవాళికి అక్కడ ఎలా పనిచేస్తాయా లేదా, ఆ అట్మాస్ఫియర్లో అక్కడ జీరో గ్రావిటీలో ఉంటారు. గాలి వెనకాల సిలిండర్లు అడ్డు పెట్టుకుని గాలి పీల్చుకుంటూ ఉంటున్నారు కదా. అలాంటప్పుడు ఏదైనా ఒక జబ్బు వస్తే ఈ మందు అక్కడ పనిచేస్తుందా లేదా, ఇక్కడ ఒక రోగికి ఒక మందు ఇస్తే ఇన్ని రోజుల్లో తగ్గుతుంది అనుకుంటే అక్కడ అన్ని రోజుల్లో తగ్గుతుందా లేదా. కొన్ని మొక్కలు ఎలా పెరుగుతాయి, ఇక్కడ ఉన్న వాతావరణాన్ని మినిమం వాతావరణం క్రియేట్ చేస్తే అక్కడ మొక్కలు ఎలా పెరుగుతాయి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. కొన్ని ఏమంచి మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ అంటారు అన్నమాట. కొన్ని మెటీరియల్స్ ప్రాసెసింగు అక్కడ చేస్తే ఎలా ఉంటుంది, దానివల్ల మనం వాడే ఎక్విప్మెంట్లో ఇంకా బెటర్గా చేయొచ్చు అనమాట. అంటే ఫెయిల్యూర్స్ని తగ్గించవచ్చు, దాని లైఫ్ని పెంచవచ్చు. ఒక ఉపాయం చెప్పాలంటే మీకు, ఇప్పుడు విమానం ఉంది, ట్విన్ ఇంజన్స్, 4 ఇంజన్లు 6 ఇంజన్లు ఉంటాయి. చాలామంది ఒక్కొక్కసారి ఇంజిన్ ఆపుతారు కూలింగ్ గురించి, వేడెక్కిపోతుందని. మేము దాంట్లో కూలింగ్ సిస్టమ్స్ అన్నీ పెడతాం. ఇన్కర్నల్ ఎలాయిస్ అని ఉంటాయి, ఇన్కర్నల్ 718 అన్నీ పెట్టి కూలింగ్ సిస్టమ్స్ పెడతాం. కానీ ఏ మెటీరియల్ కూడా ఇప్పటివరకు మానవాళి ప్రపంచంలో, అమెరికా వాళ్ళు కానీ రష్యా కానీ మేము కానీ డిఫెక్ట్ లేకుండా ఏ మెటీరియల్ తయారు చేయను. క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉన్న డిఫెక్ట్ లాగే దాంట్లో కూడా మెటీరియల్ స్టీల్ తయారు చేసిన ఏదైనా ఒక డిఫెక్ట్ అనేది ఉంటుంది, డిఫెక్ట్ లేకుండా ఉండదు. ఇది ఏంటంటే మన సామెతలు ఏదో చెప్తారు చూసారా, ఇదేంటిది కోపం లేని ఇల్లు కానీ శాంతి లేని ఇంట్లోంచి ఆవాలు తీసుకురామని ఏదో సామెత ఉంది. అవునవునవును, ఎక్కడా దొరకదు, మీకు అందరికీ ఏవో సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రతి మెటీరియల్కి సమస్య లేని మెటీరియల్ లేదు. అయినా ఇంతవరకు పనిచేస్తుంది అనే రీతిలో ఆ మెటీరియల్స్ని వాడి ఈ స్కై ల్యాబ్లు కానీ స్పేస్ క్రాఫ్ట్లు కానీ విమానాలు కానీ అన్నీ మనం తయారు చేస్తున్నాం. ఓకే, అందుకే మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ స్టార్ లైనర్ ఇది పంపించింది, మీకు ఇందాక చెప్పాను చూస్తారా, దాని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 65 రోజుల వరకు ఉంది. నేను ఎక్కడో చదివాను, నేను 65 రోజులు ఎక్కడో చిన్న డేటా వచ్చింది, 65 రోజుల వరకు ఉంది. సో మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, దానికి నేను చెప్పలేదు. ఎప్పుడు ఇది రావచ్చు, తిరిగి ఎలా రావచ్చు, ప్రత్యేకమాయ ఏర్పాటు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఎలాగా అనేది. ఒకటి, రష్యా వాళ్ళది అక్కడ స్పేస్ స్టేషన్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి ఒక వెహికల్ ఉంది అక్కడ రెడీగా. ఆ వెహికల్ తీసుకుని అవసరం అవుతే వీళ్ళు రావచ్చు. కానీ అమెరికాకి రష్యాకి ఉన్న ఇలాంటి సహాయ సహకారాలు ఉంటాయా లేదా అని నాకు తెలియదు. అది మీరే ప్రజలే నిర్ణయించాలి, కాలం నిర్ణయించాలి. 2, ఇక్కడి నుంచి
ఇండియా నుంచి అమెరికా నుంచి ఫ్లోరిడా నుంచి ఇంకొక వెహికల్ని పంపించి ఇంకొక క్యాప్సూల్ని పంపించి అక్కడ ఏవైతే పాడైపోయాయో ఒక 8 ఇన్స్ట్రుమెంట్లు పాడైపోయాయని చెప్పాను మీకు. వాటిలంటిని మోసుకుని వెళ్ళి వెంటనే ఒక రోజు అయిన తర్వాత దింపేసి డాకింగ్ చేసుకుని ఒక రోజు అయిన తర్వాత వాళ్ళని ఎక్కించుకుని మళ్ళీ వెహికల్ ఇమ్మీడియట్గా వచ్చేయచ్చు. సో ఆ పాత ఉన్నాయి పాడైపోయినాయో చూసారా, అక్కడ రిపేర్ అవ్వకపోతే ఫ్లోరిడాకి తీసుకొచ్చి రిపేర్ చేయొచ్చు. ఇదొక ఛాన్స్ ఉంది. నిజంగా ఇది జరగడానికి పెట్టుకున్నా వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే, అమెరికాకు ఒక పేరు వస్తుంది ప్రపంచంలో. ఒక యువతి అన్ని రోజులు ఉన్న ప్రపంచంలో మొదటి యువతి అవుతుంది. తమ దేశానికి పేరు వస్తుంది, బహుశా అదొకటి కూడా అవ్వచ్చు. ఆలోచన కూడా ఉండవచ్చు. ఆలోచన కూడా ఉండొచ్చు. మీరు సహజంగానే స్పేస్లోకి వెళ్ళినప్పుడు కింద మీలాంటి సైంటిస్టులు ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తుంటారు కదా, అక్కడ ఏం జరుగుతుందో అప్డేట్ వస్తూ ఉన్నదా? ప్రతి నిమిషం సెకండ్. అదేంటంటే వీళ్ళు వెళ్ళిన క్యాప్సూల్కి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని భూమికి ఫ్లోరిడాకి సంధించి పెట్టుకున్నారు. అలాగే వాళ్ళ ఎర్త్ స్టేషన్స్ వేరే ఉన్నాయి, అబ్జర్వేటరీ స్టేషన్స్, అక్కడ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. అది కాకుండా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కూడా వాళ్ళకి డైరెక్ట్, ఒకవేళ ఇది ఫెయిల్ అయినా ఐఎస్ఎస్ నుంచి కూడా వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ వస్తుంది, వీళ్ళు ఎలా ఉన్నారు. ఓహో, ఇబ్బంది ఏమీ లేదు. అక్కడున్న అమెరికా శాటిలైట్తో కూడా వాళ్ళకి లింక్ ఉంటుంది. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారము సునీత విలియమ్స్కి ఏ ప్రమాదం లేదు, క్షేమంగానే వస్తారని అనుకోవచ్చా? కొంతమంది అంటున్నారు, ఎవరో నేను ఎక్కడో వార్తల్లో చదివాను, కావాలనే పంపించారు చూద్దాం ఏమవుతుందో ఇలా. అమెరికా వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఒక్క అమెరికన్ సిటిజన్ ఎవరు వాళ్ళు ఎప్పుడు కోల్పోరు. 42 మంది హాస్టేజెస్ ఉంటే ఇరాక్లో ఏమైంది గుర్తే ఉంటుంది, 1970లోనే 80లోనే ఎప్పుడో. వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు వాళ్ళ సిటిజన్స్ విషయం. సద్దాం హుస్సేనా కాదు, 42 హాస్టేజెస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు పట్టుకున్నారు కదా, పట్టుకుంటే దాని మీద యుద్ధానికే వెళ్ళిపోయారు వాళ్ళు విడిచిపెట్టారు. అవును సార్ 70స్లో జరిగింది ఇది, కరెక్ట్. ఆ మధ్యన ఒకళ్ళిద్దరు అమెరికన్స్ చనిపోతే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళారు వాళ్ళ ఇది. సో అమెరికన్స్ వాళ్ళ సిటిజన్స్ని కోల్పోరు, మనలాగా ఎక్కువ మంది జనాభా లేరు, చాలా కేర్గా ఉంటారు. సార్ దీంట్లో స్పేస్ విషయంలో తెలుగు స్టేటు మన హైదరాబాద్ ఇస్రోలో వీటి గురించి చెప్పండి అసలు. అంటే ఇస్రోకి మన తెలుగు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ చాలా మంచి ప్రశ్న, అద్భుతమైన, మనందరం గర్వించవలసింది ఏమిటంటే, ఇప్పుడు ఈ సునీత విలియమ్స్ వెళ్ళినప్పుడు కిందే ఒక లీక్ ఉంది, లీక్ ఉన్నా దీన్ని పంపించారు. ఏదన్నా అయిపోతే అనే కొన్ని ప్రశ్నలు వేశారు కొంతమంది. స్పేస్ అబార్టివ్ యాక్షన్స్ అని ఒక ఎస్కేప్ మాడ్యూల్ అని ఉంటుంది, వెహికల్ వెళ్ళేటప్పుడే ఎస్కేప్ మాడ్యూల్. ఏదన్నా అయిందనుకోండి 3 సెకండ్స్ ముందు చెప్తుంది. వాళ్ళు ఒక బటన్ నొక్కితే రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు ఎలా పైకి వెళ్తున్నారో రివర్స్లో ఇంకొక రాకెట్తో ఆ క్యాప్సూల్ రాకెట్లోంచి ఇలా తీసుకొచ్చి భూమి మీదకి తీసుకొచ్చేస్తుంది టక్మని. కిందకు వచ్చాక పారాచూట్ ఓపెన్ అయిపోతుంది, వాళ్ళకి ఏం అవ్వదు. అందుకని వాళ్ళు వదిలేరు దాన్ని పైకి, ఆ అమ్మాయిని నేను వాళ్ళు పైకి వదిలేరు. రెండోది, అక్కడికి వెళ్ళాక కూడా ఏమన్నా అయినా దానికి కూడా ఒక అబార్టివ్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు హైదరాబాదు మన తెలుగు వాళ్ళు అనే కాదు, ఇస్రో శాస్త్రవేత్తలు దీంట్లో కూడా మనం అనుభవం సంపాదించాం. ఎందుకంటే మన హ్యూమన్ ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ మనకు ఆల్రెడీ ఉంది, మనకి హెచ్ఎస్పి ప్రోగ్రామ్కి ఆల్రెడీ 16 ఏళ్ల క్రితం అప్పుడు మేము ఇక్కడే ఉన్నాను. నేను ఇంకా ట్రివాండ్రం నుంచి ఒక ఇంజనీర్లు కలిపి ఈ ఎస్కేప్ మాడ్యూల్ ఏదన్నా అవుతే మనం సురక్షితంగా బయటకు వచ్చేయడానికి, మానవాళి చనిపోకుండా రావడానికి ఇక్కడ ఎస్కేప్ మాడ్యూల్ అని ఇక్కడే డిజైన్ చేసి ప్రోటోటైప్ని ఇక్కడే ఫోర్జింగ్ అది చేసాం. సాయి ప్రకాష్ గారు అని మంజీరా ఫోర్జింగ్స్ ఎలాయ్ స్టీల్తో తయారు చేస్తాం. నేను కూడా దాంట్లో పాలు పంచుకున్నాను. దాంతో ప్రోటోటైప్ నుంచి పెద్దది కూడా మా వాళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ట్రివాండ్రం వాళ్ళు సైంటిస్టులు చేశారు అక్కడ. సో అంతకుముందు వెళ్ళిన డైరెక్టర్లు, చైర్మన్లు వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. మన రాధాకృష్ణ గారేంటి, శ్రీనివాసన్ గారు, వీళ్ళందరూ ఉన్న టైంలో ఇవన్నీ జరిగాయి. సక్సెస్ఫుల్గా అయింది, హైదరాబాద్ కాంట్రిబ్యూట్ చేసింది. అంతేకాదండి, ఇక్కడ నాకు తెలిసి ఒక 180-190 మంది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ సప్లయింగ్ పార్ట్స్ టు ఇస్రో.
కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఇక్కడ నుంచి జరుగుతోంది హైదరాబాద్. మన హైదరాబాద్ అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది అండి. మంజీరా ఫోర్జింగ్స్ ఇక్కడ పటాన్ చెరువు దగ్గర ఉన్నది. ఇప్పుడు తేలిగ్గా ఉన్న ఎల్లాయిలు చేయాలి, మనం బరువు ఉన్నది మోసుకెళ్తే వేరే వస్తువులు తీసుకెళ్ళాం, అల్యూమినియం ఎల్లాయిస్ అని వాడతాం, ఏరోస్పేస్ క్వాలిటీ. అద్భుతంగా చేసిన ఆశా ఫోర్జింగ్స్ అని అక్కడ ఇది ఉంది, అక్కడ ఏమండి రావు గారు ఉన్నారు అక్కడ, ఆయన బాగా చేశారు, చర్లపల్లిలో ఉంది. ఇంకా మిధాని అనేది ఇంకా చెప్పక్కర్లేదు, ప్రతి సంవత్సరం కొన్ని 100 కోట్ల బిజినెస్ మాకు చేస్తారు వాళ్ళు మేము ఇచ్చిన ఆర్డర్లకి. మిశ్రధాతుని జాగర్ ప్రసాద్ జా అని, తనేజా వీళ్ళందరూ ఉన్నారు ముందు. నారాయణరావు గారు ఆయన అద్భుతమైన పని చేసి ఎన్నో ప్లేట్లు, రాకెట్ మోటార్ కేసులు కావాల్సిన ఆయన హయాంలో మాకు వచ్చాయి నారాయణరావు గారు. అలాగే ఇక రాచమల్లు రెడ్డి గారని మన బాలానగర్లో ఒక ఇండస్ట్రీ ఉంది, కడప నుంచి వచ్చి వాళ్ళందరూ ఏంటంటే మాకు సేవ చేయాలనే దృక్పథం ఉంది. వాళ్ళకి 10 రూపాయలు నష్టం వచ్చినా మీకు క్వాలిటీ ఇస్తాం, ఏరోస్పేస్ క్వాలిటీ. మీరు కారు వెళ్తుంటే ఆగిపోతే రిపేర్ చేసుకుని మళ్ళీ కారు వెళ్ళిపోతారు, పంచర్ అయినా లేదా వాల్వ్ పోయినా ఇంకోటైనా, లైట్లు పోతే బల్బ్ మార్చుకుంటారు, పక్కన కారు ఆపుకుని మీ దగ్గర స్పేర్ పార్ట్ ఉంటుంది. రాకెట్లు అలా కాదు, శాటిలైట్ మోసుకెళ్తోందంటే 1100-1400 కేజీల శాటిలైట్ ఈజ్ వర్త్ ఆఫ్ 400-600 crores వర్త్ శాటిలైట్ ఉంటుంది. 80 కోట్ల లాంచ్ వెహికల్ ఉంటుంది. అది ఏదైనా చిన్న అవుతే సముద్రంలో కూలిపోతుంది. అక్కడ ఎటువంటి మిషాపు జరగకూడదు, రిస్క్ తీసుకోలేము, భారత్కి నష్టం జరగడానికి లేదు. ఆయన కూడా అల్యూమినియం స్టీలు 1985 నుంచి చేసి మాకు ఇస్తున్నారు ఇప్పుడు కూడా. వాళ్ళందరినీ మేము డెవలప్ చేసాం, వాళ్ళందరూ మాకు చాలా సహకారం అందించారు. ఇదంతా మామూలు ఇప్పుడు ఇది మీలాంటి కొద్ది మందికి తెలుసు, కానీ మిగతా వాళ్ళకి పెద్ద తెలియదు ఇవన్నీ. ఇంకా బోల్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్, అన్నీ చెప్పాలి అంటే అదొక స్పెషల్ ప్రోగ్రాంలో చేయొచ్చు. అలాగే ప్లేట్ ఇండస్ట్రీస్ చిన్న వాళ్ళు, మేము నా హయాంలోనే నేను నా మిత్రులు కలిసి 19 మందిని డెవలప్ చేసాం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసాం. అలాగే ఇక్కడిక్కడ చర్లపల్లిలో డక్కన్ స్మిత్ ఫోర్జింగ్స్ అని నాయుడు గారు పాము తిరుపతి నుంచి వచ్చి స్కూటర్ మీద వచ్చి, ఆయన నాకు తెలుసు, ఒక చిన్న స్కూటర్ మీద వచ్చి సార్ మా గైడెన్స్ ఇవ్వండి, మేము సహాయం చేస్తాం, నాకు ఎక్స్పీరియన్స్, ఆయన బీటెక్ MBA చేసి నేను సహాయం చేస్తాను మీకు, మాకు పని చేయాలనేది మీ దృక్పథం, మీతో పని చేస్తూ మేము నేర్చుకుంటాం, మీరు చెప్పినవి వింటాం. అంటే మా వాళ్ళు అక్కడ నుంచి పెద్ద వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఇలా చేయాలి, పెట్టుబడి పెట్టి అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వాళ్ళు ఎంతో సహాయం చేసి ఎన్ని పార్ట్లు ఇచ్చి వెళ్ళినాయి. నాకు తెలిసి ఇప్పుడు 47 రాకెట్లు వెళ్ళాయి, దాంట్లో 45 రాకెట్లను హైదరాబాద్ నుంచి ఒక 150 ఇండస్ట్రీస్, MTR నుంచి ఉన్న ఇండస్ట్రీస్ అందరూ ఇచ్చారు. మాకు చాలా కాంట్రిబ్యూషన్ ఉంది మన తెలుగు వాళ్ళు, చాలా కాంట్రిబ్యూషన్. హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ తిరుగులేదు. ఇవి కాకుండా ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్ అని కొన్ని ఉన్నాయి. అది ఇంకా ఈ మధ్య కాలంలో ఎంత డెవలప్ అయ్యారంటే శ్రీ వెంకటేశ్వర మెషిన్ బిల్డర్స్ అని ఉన్నారు రెడ్డి గారు, ఆయన అయితే చిన్న వెల్డింగ్లు చిన్న వస్తువులు తయారిసి మాకు ఇచ్చిన ఆయన ఈరోజు ఒక సాలిడ్ 1 మీటర్ మోటార్ తయారు చేసి ఇస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు మిసైల్ కూడా తయారు చేసి ఇవ్వగలరు. ఒక చిన్న క్లాస్ M40, M100, M150, M200 మిసైల్స్, నాగు, పృథ్వీ లాంటి మిషన్స్, మిసైల్ కావాల్సిన మోటార్ కేసులు తయారు చేసి మందు కూరి ఇవ్వగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్. ఎంతో ఇన్కమ్ని కూడా హైదరాబాద్కి తెలంగాణకి ఇచ్చారు. అంటే ఇది జనరల్గా ప్రజల జీవితంతో ప్రత్యక్ష సంబంధం లేవు, కొద్దిగా లిమిటెడ్ సంబంధించినవి కాబట్టి లిమిటెడ్ ఉంటుంది. సరే, ఇక్కడ భూమి నుంచి కొన్ని కిలోమీటర్ల పోయేంత వరకే మనిషి బరువు ఫీల్ అవుతాడు, ఏ వస్తువైనా సరే. ఆ తర్వాత అంతా ఒకటే కదా. అది గ్రావిటీ అంటారండి. ఇక్కడ గ్రావిటీ 9.8 గ్రామ్స్ పర్ సెంటీమీటర్. ఆ గ్రావిటీ ఉన్నంత వరకు మనిషి మీరు నిలబడుతున్నారు, ప్రెషర్ ఉండి. పైకి వెళితే ప్రెషర్ లేదు, సో అందువలన మీరు కోల్పోతారు. గ్రావిటీ లేనప్పుడు మీరు తేలి ఆడుతూ ఉంటారు. భూమి మీద ఉన్నప్పుడు సార్ నేను ఒక 70 కిలోలు, మీరు ఒక 60 కిలోలు, ఇద్దరం స్పేస్లోకి వెళ్ళినాక మన ఇద్దరు బరువు ఎంత? 70, 60 ఉంటుంది, ఇద్దరు 0 అవుతామా? అంటే మీరు అసలు ప్లేస్లోకి వెళ్ళి అన్నీ తీసేసి నిజంగా వెయిట్ చూసుకోవాలంటే మీరు ఉండరు అక్కడ. ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ చేశారు, ఇంత ఉండేది, తగ్గుతారు, అది ఉన్నాయి, ఏదో ఫిగర్లు ఉన్నాయి, అంటే ఆ వేరియేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినా కూడా ఆ వేరియేషన్ ఉంటుంది. పోతే పైకి వెళ్ళాక మనం ఈ స్పేస్ షూట్స్ అవన్నీ వేసుకుని దాన్ని మెయింటైన్ చేస్తారు అక్కడ.
లేకపోతే మనిషి బతకలేడు కదా పైకి వెళితే. అవును. అదే మరి ఆ టెక్నాలజీ అంటే, స్పేస్ టెక్నాలజీ అంటే. ఇప్పుడు ప్రయోగాలు అంటే సునీత విలియమ్స్ చేస్తున్న ప్రయోగము భవిష్యత్తు తరాలకు, భవిష్యత్తు మానవాళికి మానవాళి అంతరించిపోకుండా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఏ ఇది విపత్తుల నుంచి యాస్ట్రాయిడ్ ఉపద్రవాలు ఉన్నాయి, యాస్ట్రాయిడ్స్ నుంచి కానీ అవును. ఒక శాటిలైట్ నుంచి రేపు వార్ జరిగితే ఏమిటి, కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా పాడైపోతే అన్నీ మొత్తం ప్రపంచం బంద్ అయిపోతుంది. మీకు మీరు ఏమీ చేసుకోలేరు ఏమండి. ఈవేళ రేపు సిగ్నల్ సిస్టమ్ కూడాను కంప్యూటర్ మోడల్ వచ్చేసింది మనకి. ఎక్కడ రైళ్ళు అక్కడ ఆగిపోతాయి మీకు. జీవితం ఆగిపోతాయి కదా సార్. ఫోన్ గంట సేపు పని చేయకపోతేనే జనం ఇట్లా అయిపోతారుగా, ప్రపంచం ఆగుతుందా? ప్రపంచం ఆగిపోతుంది. అవన్నిటినీ ఎలా ఎదుర్కోవాలి, ఆ థ్రెట్ ఉంది కొన్ని దేశాల నుంచి. ఎవరన్నా పిచ్చివాళ్ళు ఉంటారండి కొంతమంది. ఒక దేశ నాయకులు ఏమైతే అయింది అనేది ఇదివరకు చూశారు కదా, నాగాసాకి జపాన్లో అది వేసేశారు. అప్పుడు ఎవరో రియాక్షన్ వల్ల వాళ్ళు అలా వేసి పాఠం చెప్పవలసింది. అప్పుడు అంతా చిన్న సైజ్ అనుకోండి. ఇప్పుడు మీకు చెప్పేది అదే కదా, ఈ న్యూక్లియర్ వారు శాటిలైట్ నుంచి కూడా చేయొచ్చని. కొలాప్స్గా అయిపోయాయి, వ్యవస్థలు ఏమి ఉండవు. బ్యాంకులు, విమానాలు, రైళ్ళు, స్కూళ్ళు, ఫోన్లు, కరెంటు. అలాంటి వాటిని ఫ్యూచర్లో మనం ఎలా అరికట్టాలి అనేది కూడా ఒక రీసెర్చ్ జరుగుతోంది. దాంట్లో ఇది కూడా ఒక భాగం అవ్వచ్చు. మీరు చేసిన ప్రయత్నం కూడా వీళ్ళు సునీత గారు వీళ్ళు వెళ్ళిన మన దేశము ప్రపంచ మానవాళికి, ప్రపంచ మానవులకు మన వ్యాక్సిన్ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయగలిగినాం. ఇవాళ మనం ఈ శాటిలైట్లు తీసుకుని వెళ్ళి ఇస్రో మన అంతరిక్షంలో ఒక గైడెన్స్ ఇచ్చే స్థాయికి, లేకపోతే మనం ఉన్నాం అమెరికాతో పాడడానికి. నిన్న మొన్న మా సోమనాథ్ గారు, మా ప్రజెంట్ చైర్మన్ గారు చెప్పారు, డాక్టర్ సోమనాథ్. ఆయనతో మేము కలిసి పనిచేసాం. అద్భుతమైన అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఆయన, ప్లస్ డెసిషన్ మేకింగ్. అందుకే ఆయన చెప్పారు, మేము రెడీగా ఉన్నాం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో కానీ ఆస్ట్రేలియా, అమెరికా, రష్యాతో కొలాబరేట్ చేసి. మీకు చెప్పాను చూసారా, 335 మీటర్లు ఉన్న ఈ యాస్ట్రాయిడ్ హపోసిస్, అది పడిపోకుండా దాన్ని డైరెక్షన్ ఏమైనా మార్చాలన్నా చేయాలంటే మా వంతు సహాయం మీతో మేము పార్టిసిపేట్ చేయగలమని ఆయన డిక్లేర్ చేశారు. ఈరోజు మన దగ్గర ఆ క్యాపబిలిటీ ఉంది. అంటే గ్రాస్ డైరెక్షన్ మార్చి దాన్ని సముద్రంలోకి పంపొచ్చు. దాన్ని సముద్రంలోకి పంపించవచ్చు, అక్కర్లేని చోట ఎక్కడైనా పడేయచ్చు. ఇంకా తప్పదు అంటే దాన్ని రకరకాలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇంపాక్ట్ తగ్గించవచ్చు. శాటిలైట్ నుంచి ఇంకొక వ్యవస్థని పంపించి కింద నుంచి దాని ఇప్పుడు దాని షేప్ ఈవెన్గా ఉండదు. 335 అంటే కాస్త పొడుగ్గాను, ఒక చోట ఎత్తు పల్లం ఉంటుంది కదా, ఎక్కడ తేలిపాటిగా ఉంది అనేది స్టడీ చేయొచ్చు. రాయి కదా అది, రాయి అది కూడా రాయి లాంటిదే, శకలం, మిక్స్డ్ విత్ స్టోన్ అండ్ ఆల్. విచిత్రమైన ప్రపంచం, ఏం అర్థం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.